హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ని బట్టి రేపటికి అనాలిసిస్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. నేరో అన్నాను, మంచి మూమెంట్ ఉంటుంది అనుకున్నాను ఇటు అటు సైడ్, కానీ ముందు డౌన్ సైడ్ అయ్యి తర్వాత మళ్ళీ రేంజ్లోకి వచ్చేసి ఇంకా ఇక వాల్యూ ఏరియా బ్రేక్ అయ్యి మళ్ళీ రేంజ్లోకి కూడా వచ్చేసింది మార్కెట్. అంటే బాగానే బుల్లిష్ వ్యూ ఉంది, కానీ ఏంటంటే రేపటికి మంచిగా ట్రేడ్ చేయడానికి సింగిల్ ప్రింట్ కానీ టైల్స్ కానీ ఏమీ లేకుండా బ్యాలెన్స్డ్ మార్కెట్ ఏర్పడ్డది. బ్యాలెన్స్డ్ మార్కెట్, ఓపెన్ ఆప్షన్ అంటే అర్థమైంది కదా. ఓపెన్ ప్రైస్ దగ్గరికి ఇంకా మార్కెట్ ఇలా వెళ్తూ రావడం ఉండేది, దాన్ని ఇంకా అది సైడ్ వేస్ట్ రేంజ్ బౌండ్ మార్కెట్లోనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత బ్యాలెన్స్డ్గా ఏర్పడ్డది మార్కెట్. అంటే రేపటికి పిఓసి డౌన్ సైడ్, టీపీఓ చాలా ఎక్కువ ఉన్నాయి, ప్లస్ ఇన్ రేంజ్లోనే క్లోజ్ అయింది మార్కెట్. ఏంటంటే ఓపెనింగ్ అనేది చూసారా, వాల్యూ ఏరియా డౌన్ సైడే ఉంది. ఓపెనింగ్ అనేది వాల్యూ ఏరియా డౌన్ సైడ్ ఉండి క్లోజింగ్ ఏమో వాల్యూ ఏరియాలో ఉంది. అంటే రేపటికి నాకు తెలిసి బుల్ షూలోనే ఉంది. రైట్ స్లైట్ రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ట్ మార్కెట్ ఉంటుంది రేపటికి. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి, కంగారు పడద్దు. ప్లస్ రేపటికి స్లైడ్ బుల్లిష్ అండ్ రేంజ్ బౌండ్ మార్కెట్. ఓకేనా, చూడండి వాల్యూస్ కూడా చెప్పేస్తున్నాను. వాల్యూ ఏరియా షిఫ్ట్ అయింది, సెల్లింగ్ టైలు సింగిల్ ప్రింట్ ఏమీ లేదు, ప్లస్ నేరో రేంజ్ అయింది, మంచి మూమెంట్ వచ్చింది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, ఇప్పుడు వాల్యూ చూసుకుని రేపు పొద్దున్న నేను స్లైడ్ బుల్లిష్ అండ్ రేంజ్ బౌండ్ మార్కెట్లో ఉంటుందని నా యొక్క వ్యూ, మార్కెట్ ప్రొఫైల్ యొక్క వ్యూ చెప్తుంది. ఓకేనా, ఇది వాల్యూ ఏరియా హై 52,806.6 అనేది. ఇది పిఓసి 52,000, ఇది పిఓసి 62,650.68 అన్నది. ఇది వాల్యూ ఏరియాలో 52,460.1 అనేది వాల్యూ ఏరియాలో. నిఫ్టీ కూడా చూడండి, నిఫ్టీ చూడండి, నిఫ్టీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సింగిల్ ప్రింట్ ఏర్పడ్డది. సింగిల్ ప్రింట్ డ్రా చేసుకోండి. సింగిల్ ప్రింట్ డ్రా చేసుకుంటే రేపు ఉదయానికి అది మనకి ఒక సపోర్ట్గా మంచిగా ఉపయోగపడుతుంది. అందుకని సింగిల్ ప్రింట్ని వచ్చిన వెంటనే మనం డ్రా చేసుకుంటే అది ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు అనేది చెప్తానండి. చూడండి, 24,747.70 నుంచి 24,772.95 వరకు ఇది ఒక సింగిల్ ప్రింట్ రేంజ్. అంటే ఇది మంచి ఒక సపోర్ట్గా ఉపయోగపడుతుంది. ప్లస్ మార్కెట్ వ్యూ మట్టుకి పిఓసి డౌన్ సైడ్, టీపీఓ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాల్యూ ఏరియా షిఫ్ట్ అయింది, టాప్ సైడ్కి షిఫ్ట్ అయింది, బాటమ్ సైడ్కి షిఫ్ట్ అయింది. అంటే నేరో రేంజ్ ప్లస్ వైడ్ రేంజ్. అంటే రేపటికి ఇక్కడ ఇది బ్రేక్ అవ్వకుండా ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే మార్కెట్ అప్ సైడ్లోనే రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్ కానీ కొంచెం స్లైట్ మూమెంట్ కానీ ఉండొచ్చు. అంతేగాని ఎందుకంటే అంత వైడ్ వాల్యూ ఏరియా అయిపోయిన తర్వాత మళ్ళీ అంత మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. మనం మార్కెట్ ప్రొఫైల్ వ్యూ ప్రకారం ఇంత మూమెంట్ అయిన తర్వాత రేపటికి అంత మూవ్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. అందుకని ఏంటంటే ఇది బ్రేక్ అవ్వకుండా ఇక్కడే ఉన్న కొంచెం స్లైట్ మూమెంట్ టు రేంజ్ బౌండ్ ఉంటుంది. ఒకవేళ ఇన్ రేంజ్లో అయితే సైడ్ వేస్ టు రేంజ్ బౌండే. ఓకే ఫ్రెండ్స్, అలా ఉంటుంది మార్కెట్. ఇక్కడేమో బయ్యింగ్ టేల్ వచ్చింది. బయ్యింగ్ టేల్ వచ్చిన తర్వాత కూడా దాంట్లో ఓపెన్ టెస్ట్ డ్రైవ్ ఉంటే మట్టి ఇంకా బాగా వర్కౌట్ అవుతాయి. కానీ ఏంటంటే ఇది ఇక్కడ ఓపెన్ డ్రైవ్ కాదు, ఓన్లీ బయ్యింగ్ టేల్ వచ్చింది. అందుకని ఇది ఒక మంచి కీ లెవెల్ కూడా అవుతుంది. డేలో అనేది మార్క్ చేసి పెట్టుకొని అది కొన్ని రోజులు ఒక 1 వీక్ దాకా దీన్ని మనం వ్యాలిడ్ చేయొచ్చు. బయ్యింగ్ టేల్, సెల్లింగ్ టేల్ ప్లస్ సింగిల్ ప్రింట్ దాన్ని టచ్ అయ్యేంత వరకు. ఒకసారి టచ్ అయింది అనుకోని ప్రైజ్ ఇంకా అది ఇన్వాలిడ్ అయిపోద్ది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. నిఫ్టీ ప్లస్ ఏంటంటే వాల్యూ ఏరియా వైడ్గా ఏర్పడ్డది, ప్లస్ క్లోజింగ్ వాల్యూ ఏరియా టాప్ సైడ్ ఇచ్చిన వల్ల ఇంకా కొంచెం బుల్లిష్నెస్ కనబడుతుంది మార్కెట్. ఓకేనా, క్లోజింగ్ కూడా వాల్యూ ఏరియా టాప్ సైడ్ ఇచ్చింది, అందుకని బుల్లిష్నెస్ కనబడుతుంది, స్లైట్ బుల్లిష్నెస్. ఓకే, వాల్యూస్ చెప్తున్నాను చూడండి.
24,735.15 అనేది వాల్యూ ఏరియా హై. ఓకే ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా హై అది. ఇది పిఓసి 24,662.83 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో 24,537.9 అనేది వాల్యూ ఏరియాలో. ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా సెల్లింగ్ టైల్ బయింగ్ టైల్ లేదు, వైడ్ వాల్యూ ఏరియా. ప్లస్ ఏంటంటే టీపీఓస్ టాప్ సైడ్ బాటమ్ సైడ్ కూడా ఈక్వల్గా ఉన్నాయి, బ్యాలెన్స్డ్. అంటే రేపటికి ఇన్ రేంజ్లో ఓపెన్ అయితే సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్. ఒకవేళ ఇక్కడ కానీ డే హై టాప్ సైడ్ కానీ డేలో డౌన్ సైడ్ కానీ ఓపెన్ అయ్యి రేంజ్లోకి రాకుండా ఉంటే మార్కెట్ ఇంకా ఎప్పుడైనా డే హై అవుట్ టాప్ సైడ్ డేలో డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి 9, 10, 15 లోపల రేంజ్లోకి రాకుండా ఉంటే మార్కెట్ ఇంకా కంటిన్యూ, ఇంకా ఏ ట్రెండ్లో ఉంటే ఆ ట్రెండ్లోనే ఉంటుంది మార్కెట్. అది మీరు ఒకసారి అది ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా డే హై టాప్ సైడ్ ఓపెన్ అయిన మార్కెట్ 1 అవర్లో రేంజ్లోకి వచ్చేయాలి. రాలేదంటే మ్యాక్సిమం 80% టైం అక్కడే ఉంటుంది, 20% లాస్ట్లో వస్తుంది రేంజ్లోకి. అది ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, రేపటికి రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్ ఫిన్ నిఫ్టీ. ఓకేనా, వాల్యూ చెప్తున్నాను చూడండి. 23,820.5 అనేది వాల్యూ ఏరియా హై. ఓకే ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా హై. ఇది పిఓసి 23,727.21.38 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో 23,622.25 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీకు మళ్ళీ త్వరలో మీకు ఇంబ్యాలెన్స్ చార్ట్ చెప్పాను కదా, తర్వాత ఫుట్ ప్రింట్ చార్ట్ కూడా మీకు ఒక వీడియో చేస్తాను ఈ వీకెండ్లో. మ్యాక్స్ డెల్టా, మినిమం డెల్టా, క్యుములేటివ్ డెల్టా కూడా ఈ వీకెండ్లో శనివారం ఒక వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రేపటి కలుద్దాం. రేపటి టైం కుదిరితే మీకు లైవ్ వద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.